ఒకటే మిగిలిపోయింది. రేసెస్ అంటే ఇప్పుడు చూడండి, ఒక 100 మీటర్ రేస్ అవుతుంది అనుకుందాం, రన్నింగ్ రేస్. ఏ అండ్ బి పార్టిసిపేట్ చేస్తారంటున్నాం. సో ఏ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏ మొత్తం 100 మీటర్స్ ట్రావెల్ చేసే టైంకి బి ఇక్కడ వరకే వచ్చాడు అనుకోండి, అంటే బి 900 మీటర్సే ట్రావెల్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటాం, ఏ బీట్స్ బి బై 100 మీటర్స్. 100 మీటర్ల డిస్టెన్స్ పరుగు తేడాతో ఏ ఏమో బిని బీట్ చేశాడు అని చెప్పి చెప్తాం. అంతేనా? అలాగే ఇదే 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఏకి 20 సెకండ్స్ పట్టింది, బికి 25 సెకండ్స్ పట్టింది అనుకోండి. అప్పుడేమంటాం, ఏ బీట్స్ బి బై 5 సెకండ్స్. అంటే మీకు ఇలా 2 రకాలుగా ఇస్తారు, ఒకటి బై మీటర్స్ అంటారు, లేకపోతే బై సెకండ్స్ అంటారు. అర్థమవుతుందా? స్పీడ్స్ మారవు కదా, వాళ్ళ స్పీడ్ అనేవి ఏ స్పీడ్ ఏకే ఉంటుంది, బి స్పీడ్ బీకే ఉంటుంది. సో ఏ బిని బీట్ చేయాలంటే ఎయిదర్ బై మీటర్స్, అంటే బి ఏ ముందుకు వెళ్ళిపోతుంది బి తర్వాత వస్తుంది, లేదా ఏ ముందు రీచ్ అయిపోయి బి తర్వాత వస్తుంది కదా, టైం డిఫరెన్స్ అంట. ఏ రీచ్ అయ్యే టైంకి ఏ ఎండ్ పాయింట్ వెళ్ళేసరికి బి ఎంత దూరంలో ఆగిపోయింది, ఆ డిఫరెన్స్ ఎంత, లేదా ఏ రీచ్ అయ్యే టైంకి, అలాగే ఏ రీచ్ అయ్యే టైంకి ఎంత టైం పట్టింది, బి రీచ్ అయ్యే టైంకి ఎంత టైం పట్టింది, రెండింటికి డిఫరెన్స్ ఎంత. సో యూ కెన్ either సే బై 5 సెకండ్స్ ఆర్ యూ కెన్ సే బై 100 మీటర్స్ ఇందా కేసు ప్రకారం. ఈ రెండు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మీకు వీటిలో వచ్చేది, కొన్నిసార్లు ఏం చేస్తారంటే హెడ్ స్టార్ట్ ఇస్తారు. ఇప్పుడు ఏకేంటి ఎలా ఆడినా నేనే గెలిచేస్తున్నాను అని చెప్పి ఏ అంటది, సరే నాకంటే ముందు నువ్వు 50 మీటర్స్ ముందు బయలుదేరని చెప్తుంది. ఇది 50 మీటర్స్ అనుకోండి. సో బి పరిగెత్తేది ఓన్లీ 950 మీటర్స్. 950 మీటర్స్ పరిగెడేస్తే బి రీచ్ అయిపోతాడు, కానీ ఏ పరిగెత్తేది 1000 మీటర్స్. ఏ పరిగెత్తేది 1000 మీటర్స్, బి పరిగెత్తేది 950. అప్పుడు ఏమంటా, ఏ గివ్స్ బి హెడ్ స్టార్ట్ ఆఫ్ 50 మీటర్స్ అంటాం. అప్పుడు ఏ బికి 50 మీటర్స్ హెడ్ స్టార్ట్ ఇచ్చింది. డౌట్స్ ఏమైనా ఉంటే ఆపుతుండండి, జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, తర్వాత సమ్స్ చేస్తాను. అలాగే వీ కెన్ ఆల్సో సే ఒక 10 సెకండ్స్ ముందు నువ్వు బయలుదేరుకో అని కూడా చెప్పొచ్చు. అంటే బి స్టార్ట్ అయిన 10 సెకండ్స్ తర్వాత ఏ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ గివింగ్ ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 10 సెకండ్స్. ఏ బికి 10 సెకండ్స్ హెడ్ స్టార్ట్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి, బి స్టార్ట్ అయిన 10 సెకండ్స్ తర్వాత ఏ స్టార్ట్ అవుతుంది అని అర్థం. డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతుండండి, ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వర్ధన్ ఎవరు? వర్ధన్ హలో వర్ధన్. హలో సార్, నేను కిరణ్ మేన్. ఓకే, వర్ధన్ ఎవరైతే నువ్వేనా? అవును సార్, అంటే తమ్ముడు కూడా జూన్ క్లాస్ వింటాడు సార్, అలాగా వాడి పేరు వచ్చింది. బి స్టార్ట్ అయిన సెకండ్స్ తర్వాత
ఏ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇంకోసారి అంటారు ద రేస్ ఎండ్స్ ఇన్ డెడ్ హీట్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకేసారి రీచ్ అయ్యారని అర్థం. ఇద్దరు ఒకేసారి ఫినిష్ లైన్ కి రీచ్ అయితే డెడ్ హీట్ అని అర్థం అన్నమాట. క్లియర్ అయిందా? ఉన్నాయా? ఇవన్నీ కాన్సెప్ట్స్. ఇవి మీకు క్వశ్చన్స్ లో వస్తూ ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయాలి డే అనేది చెప్తా. సో లెట్స్ మూవ్ టు క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 రాసుకోండి. In a race of 1 kilometer, A beat B by 200 meters and in the same race B beats C by 100 meters. Find the distance by which A beat C in a race of 500 meters. సాల్వ్ చేయండి. $50. $140, $150. ఎలా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి? సో చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ అది. సో నెక్స్ట్ పేజ్ లో చేస్తున్నాను. ఎవరైనా చేశారా? ఇద్దరు చేసినట్టు ఉన్నారు. ఈ సమ్ నేను చేస్తాను, తర్వాత మీరు చేద్దరు. కానీ ఈ రేస్ ఆఫ్ 1 కిలోమీటర్ ఏ బీట్స్ బి బై 200 meters. 1 కిలోమీటర్ రేస్ లో అంటే ఏ
1000 మీటర్స్ వస్తే బి ఎంత 800 మీటర్స్ వస్తుంది, అంతేనా? మేము ఎలా రాసుకోవచ్చు? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి 1000 meters by 800 meters. Can I also write this is equal to speed of A by speed of B? అనుకోవచ్చా లేదా? టైం సేమ్ కదా, సేమ్ టైంలోనే కదా రేస్ పార్టిసిపేట్ చేస్తారు. టైం సేమ్ అయినప్పుడు ఏమవుతుంది? డిస్టెన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ రేషియో. సో SA బై SB ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/4. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సెకండ్ కేసు తీసుకోండి. సెకండ్ కేసు ఏంటి? ఇన్ ద సేమ్ రేస్ B beats C by 100 meters. దీన్ని ఎలా రాయొచ్చు మనం? B beats B by అంటే అర్థం ఏంటి? ఇది కేస్ 1. ఇది కేస్ 2లో DB by DC 1000 by 900. This is equal to obviously SB by SC, speed of B by speed of C, 10 by 9. Take it as equation 2. 1 into 2 చేయండి, ఏమవుతుంది? 1 into 2 చేస్తే ఈ రెండు పోతాయా లేవా? ఈ రెండు పోతే ఏమొస్తుంది? SA by SC వస్తుంది. SA by SC ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి? 50 by 9 4s 36, అంతేనా? సరిపోయింది. అడిగింది ఏంటి? 500 మీటర్ రేస్ లో ఏ సిని ఎంత దూరంలో బీట్ చేస్తాడు అర్థం ఏంటి? SA by SC అంటే DA by DC అని రాసుకోవచ్చా? స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ రేషియో కదా. 500 కావాలంటే పైన 500 చేసేయండి, కింద 360 అయిపోతుంది. 500కి 360కి డిఫరెన్స్ ఎంత? 140. ఓకే, సో మనం వాడుతున్న లాజిక్ ఏంటి? ప్రపోర్షనాలిటీ. చాలాసార్లు చెప్పాను. సో ఏది కాన్స్టెంటో చూడండి. టైం కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ రేషియో స్పీడ్ రేషియో సేమ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ వాడు చేసేస్తుంది. డౌట్ ఉంటే ఆన్సర్ ఇస్ 140. హారిక 150 ఎలా వచ్చింది? శ్రీహిత 150 ఎలా వచ్చింది మీ ఇద్దరికి? రచన రిపీట్. రచన డౌట్ ఎక్కడ అడుగు. సార్ అక్కడ రేస్ లో A1000 B800 అని తీసుకున్నారు కదా, ఇన్ ద సేమ్ రేస్ అని అడిగారు కదా, సో C అనేది 700 తీసుకోవచ్చా? ఎలా తీసుకుంటావు? రేస్ కంప్లీట్ అయినప్పుడు కదా విన్నర్ లూజర్ డిసైడ్ అయ్యేది. రేస్ కంప్లీట్ అవ్వాలంటే బి ఎండ్ పాయింట్ కి రీచ్ అవ్వాలి కదా. బి ఎండ్ పాయింట్ రీచ్ అవ్వాలంటే బి 1000 మీటర్స్ టచ్ చేయాలి కదా. నువ్వు 700 తీసుకుంటే ప్రాబ్లం ఏంటి? బి 800 మీటర్స్ టచ్ చేస్తున్నాడు. 800 మీటర్ రేస్ కాదు, 1000 మీటర్ రేస్. ఆ 200 మీటర్స్ లో మళ్ళీ మారిపోవచ్చు ఏదైనా. గెలిచాడు అంటే అర్థం ఏంటి? ఆ గెలిచిన వాడు 1000 మీటర్స్ టచ్ చేస్తేనే కదా గెలిచినట్టు. అందుకని 800 700 అలా వేసేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మొత్తం? అర్థమైంది. ఓకే సార్ లాస్ట్ స్టెప్ చెప్పరా? ఇంకా లాస్ట్ స్టెప్ SA by SC. అవును. లాస్ట్ స్టెప్ ఏముంది? SA by SC. SA by SC ఈక్వల్ టు ఎంత వచ్చింది? 50 by 36 ఏనా? అవును. SA by SC అంటే DA by DC అనుకోవచ్చా? ఓకే. క్వశ్చన్ ఏంటి? 500 మీటర్ రేస్ లో ఏ సీని ఎంత దూరంతో బీట్ చేస్తాడు అని అడిగాడు. అంటే 500 మీటర్ రేస్ లో ఏ సీని బీట్ చేసిందంటే అర్థం ఏంటి? ఏ 500 మీటర్స్ వెళ్ళినట్టే కదా.
ఓకే. ఏ 500 మీటర్స్ వెళ్ళినప్పుడు బి ఎక్కడ ఆగిపోతుంది, సి ఎక్కడ ఆగిపోతుంది అని అర్థం, డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అర్థం, అంతేనా? ఓకే. అందుకే 500 చేసాయి 360 అయిపోతుంది. పైన కింద 10 తో మల్టిప్లై చేయొచ్చు కదా, తప్పే ఉంది. 50/36 ని పైన కింద 10 తో మల్టిప్లై చేశాను, తప్ప మారుతుందా? ఫ్రాక్షన్ చేయొచ్చు కదా. అంటే దీని అర్థం ఏంటి, ఏ 500 రీచ్ అయితే బి సి 360 రీచ్ అవుతుంది అని అర్థం. 500 కి 360 డిఫరెన్స్ అంత 140 మీటర్స్ బీట్ చేసింది అని అర్థం, తప్ప? ఓకే. ఓకే, క్లియర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. In a race, A beats B by 10 seconds. In the same race, B beats C by 20 seconds. Find time taken by C. Find time taken by C to complete race. To complete the race, if A completes it in 80 seconds. If A completes it in 80 seconds. చిన్నపిల్లల క్వశ్చన్ ఇచ్చాను, ఫటాఫట చేస్తారు ఇప్పుడు. If A completes the race in 80 seconds. ఏం దీపక్, ఏమైంది? కాకరకాయ కేకరకాయ అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. టైం టేకెన్ బై ఏ ఏమో 80 సెకండ్స్ అని ఇచ్చారు. టైం టేకెన్ బై బి ఎంత అవుతుంది? ఇంకో 10 సెకండ్ల తర్వాత. అరే రే రే రే, ఇలా తయారయ్యారండి అందరూ. 10 సెకండ్లు అంటే 90 అవుతుంది. టైం టేకెన్ బై సి ఎంత అవుతుంది? బి రీచ్ అయిన 20 సెకండ్స్ తర్వాత సి రీచ్ అవుతుంది, 110. అంతే కదా. ఎందుకు 150లు 100లు? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది, దీంట్లో లాజిక్ కూడా ఏం పెద్దగా లేదు. నెక్స్ట్ డౌట్ ఉంది ఎవరికైనా? మీకు బై టైం అంటే చెప్పాను కదా, వీడు రీచ్ అయిన 10 సెకండ్ల తర్వాత వాడు రీచ్ అవుతాడు, వాడు రీచ్ అయిన 20 సెకండ్ల తర్వాత వీడు రీచ్ అవుతాడు, అలాగనమాట. సో ఏ 80 సెకండ్స్ అయితే బి రీచ్ అవ్వడానికి ఇంకో 10 సెకండ్లు ఎక్స్ట్రా పడుతుంది 90, సి రీచ్ అవ్వడానికి ఇంకో 20 సెకండ్స్ ఎక్స్ట్రా పడుతుంది 110. నెక్స్ట్ సమ్ రైన్. డౌట్ ఉంటే అడగండి, ఇది లేకపోతే మూవింగ్ ఫార్వర్డ్. In a 1 kilometer race, A, B and C are the three participants. A, B and C are the three participants.
A can give B a start of 50 meters. A can give B a start of 50 meters and C a start of 69 meters and C a start of 69 meters. Full stop. The start which B can allow C is the start which B can allow C is దీపక్ వచ్చిందా? హెడ్ స్టార్ట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? చూడండి, మీకు ఇందాక చెప్పాను హెడ్ స్టార్ట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి. ఏ కెన్ గివ్ ఎ స్టార్ట్ ఆఫ్ 50 meters టు బి అంటే బి ఏమో ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏ ఇక్కడ స్టార్ట్ అవుతాడు. అంటే ఏ 1000 meters ట్రావెల్ చేసినప్పుడు బి ఏమో 950 meters ట్రావెల్ చేస్తాడు. ఇద్దరు ఒకేసారి రీచ్ అవుతారు. దాని అర్థం అది. హెడ్ స్టార్ట్ 50 meters ఇచ్చాడంటే నువ్వు ముందు 50 meters ముందు బయలుదేరు, నేను ఇక్కడ బయలుదేరతా, అయినా ఇద్దరం ఒకే టైంకి రీచ్ అవుతాం. దట్ ఈస్ ద మీనింగ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ, SA by SB ఈక్వల్ టు 1000 by 950 రాయొచ్చా లేదా? 20 by 19. రెండో కేసు ఏంటి, ఏ కెన్ గివ్ ఎ స్టార్ట్ ఆఫ్ 69 meters టు సి అంటే SA by SC ఇక్కడ ఏం రాయాలి, 1000 by 69 meters అంటే 931. ఇది సెకండ్ కేసు. ఓకే, ఇప్పుడు అడిగింది ఏంటి, ఏకి సికి అడిగారు, సో బికి సికి అడిగారు, అంటే ఏ క్యాన్సిల్ అయిపోయేటట్టు చూసుకోండి రెండు ఈక్వేషన్స్ నుంచి. ఇది SA by SB కదా, SB by SA రాసుకోండి, 19 by 20 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, SB by SC ఈక్వల్ టు 19 by 20 ఇంటూ 1000 by 931. 19తో తెగుతుందా చెక్ చేయండి. 19 4s 76, 76 అంటే 14 171, 19 9s 171, 40 by 49 అయింది, 50 by 49 అయింది. 50 by 49 అంటే మాడు అడిగింది ఏంటి, 1000 meter రేస్ లో కదా, సో పై దాన్ని 1000 చేసేయండి, పైన కింద ఇంటూ 20 చేసేయండి అయిపోయింది. సో అక్కడ 1000 అయితే ఇక్కడ 980 అవుతుంది. ఆన్సర్ ఏంటి, 20 meters. డౌట్ ఉంటే అడగండి.
Yeah. Type yes if you want me to continue. Next sum రాయండి. A runs 50% faster than B. A runs 50% faster than B. If A gives a start of 10 meters to B, if A gives a start of 10 meters to B, the race ends in dead heat. The race ends in dead heat. Dead heat అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఒకేసారి రీచ్ అవుతారు. What is the length of the race? What is the length of the race? Exactly. Very good, Harika. వెరీ ఈజీ చూడండి. ఏ బి కదా, స్పీడ్ రేషియో ఎంత 50% ఫాస్ట్ అన్నాడు. 50% అంతా 1/2. ఐ టేక్ బి యాజ్ 2, సో ఏ విల్ బి 3. ఓకే, బి 2 తీసుకుంటే ఏ 1 ఎక్కువ దానికంటే, సో 3:2 కదా. సో డిస్టెన్స్ రేషియో విల్ ఆల్సో బి 3:2. డిఫరెన్స్ ఎంత? 1. 1 is given as 10. Answer is 3. 3 is 30 meters. ఆన్సర్ 3 ఎందుకైంది? ఏ మొత్తం రేస్ కంప్లీట్ చేస్తేనే కదా విన్ అవుతాడు. అంటే ఏ కంప్లీట్ చేసింది 3 యూనిట్స్, బి కంప్లీట్ చేసేది 2 యూనిట్స్. డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ 10 మీటర్స్ అని ఇచ్చాడు. సో ఏ ట్రావెల్ చేసింది టోటల్ లెంత్ ఆఫ్ ద రేస్ విచ్ ఇస్ 30 మీటర్స్. కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఇవాళ టైమ్ అండ్ డిస్టెన్స్ మాక్ టెస్ట్ ఉంటుంది మీకు యాప్ లో. ఐ విల్ చెక్ యువర్ మార్క్స్. 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ గివ్ యూ 40 minutes. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 minutes ఇస్తాను. ఆల్ క్వశ్చన్స్ కమ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్స్ నేను చెప్పిన మెథడ్స్ లో ఉంటాయి అని గ్యారంటీ లేదు, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం అది, బట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. Type yes if you want me to move forward. ఒక్క హారికకే అర్థమైంది, సమ్ రచనకు అర్థమైంది.
ధనలక్ష్మి అర్థమైంది. కృష్ణ అర్థమవుతున్నాయి నీకు? వెంకట కృష్ణ. ఓకే. మండే వి మైట్ స్టార్ట్ విత్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పటివరకు చెప్పలేదు మీకు. సో డిఐ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్యాకల్టీ. డిఐ నేను చెప్పను. సో కొన్ని చాప్టర్స్ నేను మొదటి నుంచి చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పను. డిఐ ఇంకా మళ్ళీ మీకు మెన్సురేషన్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్స్ కి కళ్యాణ్ సార్ వస్తారు. అండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ క్యాల్కులేషన్ టెక్నిక్స్. క్లాస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మండే క్లాస్ అయ్యాక నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఓకే, అటెండ్ అవ్వండి అందరూ. అయ్యాక నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకైతే తెలుసు ఆయన ఏంటో, తెలియకుండా నేను మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, బట్ తెలియని వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి ఐఎమ్ టేకింగ్ ఫీడ్బ్యాక్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. A and B. ఇది రాయండి. ఇన్ ఏ కిలోమీటర్ రేస్, A beats B by 60 minutes. Seconds రాయండి. సారీ. A beats B by 60 seconds and B beats C by 30 seconds. Okay. If A beats C by 250 meters in the same race, find the time taken by A to run the race. చేస్తారా? తిక్కగా ఉన్నది.
చూసుకోండి, ఫస్ట్ ఏం చెప్పారు, ఏ బీట్స్ బి బై 60 సెకండ్స్ అన్నారు. అంటే అర్థం ఏంటి, టైం టేకెన్ బై ఏ టీ అనుకుంటే టైం టేకెన్ బై బి ఎంత అవుతుంది చెప్పండి. టైం టేకెన్ బై ఏ టీ అనుకుంటే టైం టేకెన్ బై బి వచ్చి టీ ప్లస్ 60 అవుతుంది. రాయట్లేదు పెన్. ఓకే, అప్పుడు టైం టేకెన్ బై సి ఏమవుతుంది, టైం టేకెన్ బై సి రచన కరెక్ట్ గా చూడు, టైం టేకెన్ బై సి ఏమవుతుంది, వాట్స్ రాంగ్ విత్ దిస్, టీ ప్లస్ 90, ఎగ్జాక్ట్లీ టీ ప్లస్ 90. ఓకేనా. అలాగే ఇంకేం చెప్పారు, 250 మీటర్స్, ఏ బీట్స్ సి బై 250 మీటర్స్ అన్నాడు. అంటే అర్థం ఏంటి, డిస్టెన్స్ డి బై సి ఈక్వల్ టు, అంటే అర్థం ఏంటి, ఇలా కూడా రాయొచ్చు కదా, స్పీడ్ బై సి. ఏంటో సమ్ ప్రాబ్లం వస్తుంది ఇవాళ. ఓకే, సి అనుకోండి ఈక్వల్ టు 1000 బై 750. సారీ గైస్, చిన్న ప్రాబ్లం వస్తుంది. 750, 1000 బై 750. సో దాని అర్థం ఏంటి, 1000 బై 750 అంటే 254s 253s. ఎస్ఏ బై ఎస్సీ ఎంత, 4/3. ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ చూసుకోండి, ఎస్ఏ బై ఎస్సీ మనం ఎలా రాయొచ్చు, టీసీ బై టీఏ అని రాయొచ్చా లేదా, బికాస్ టైమ్ అండ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టీసీ ఎంత, టీ ప్లస్ 90, టీఏ ఎంత, టీ. సో ఈక్వల్ టు 4/3 రాయొచ్చా లేదా. ఓకే, 3కి 4కి డిఫరెన్స్ ఎంత, 1. టీకి టీ ప్లస్ 90కి డిఫరెన్స్ ఎంత, 90. సో 1 యూనిట్ ఈక్వల్ టు 90. 1 యూనిట్ 90 కాబట్టి 3 యూనిట్స్ ఎంత, 270. దట్స్ యువర్ ఆన్సర్. అడిగింది టైం టేకెన్ బై ఏ కదా. అర్థమైందా మదామ్స్ సర్స్. ఇలా కనిపించినప్పుడు మళ్ళీ ఈక్వేషన్ సాల్వ్ చేయడం గట్రా చేయకండి, చూసుకోండి కింద పైన 3 4 డిఫరెన్స్ 1, టీ ప్లస్ 90 టీ డిఫరెన్స్ 90. సో 1 is 90, సో 3 is 270. ఆ స్పీడ్ రావాలి. వెళ్దామా నెక్స్ట్ కి. టైప్ ఎస్. మనం స్టార్టింగ్ నేర్చుకున్న ప్రపోర్షనాలిటీని ఎంత బాగా వాడుకుంటున్నాం చూసుకోండి. స్పీడ్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం రేషియో, స్పీడ్ రేషియో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ రేషియో. అలాగా టైప్ ఎస్ ఇఫ్ యూ వాంట్ మీ టు మూవ్ ఫార్వర్డ్. రాయండి, 3 runners A, B and C. 3 runners A, B and C run a race. 3 runners A, B and C run a race.
with runner A finishing 12 meters ahead of runner B. With runner A finishing 12 meters ahead of runner B and 18 meters ahead of runner C and 18 meters ahead of runner C. Comma. While runner B finishes 8 meters ahead of runner C, while runner B finishes 8 meters ahead of runner C, full stop పెట్టండి అందులోనే full stop పెట్టినట్టు while runner B finishes 8 meters ahead of runner C. ఓకే, C కన్నా B 8 meters ముందు రీచ్ అయిపోతాడు, అలా అలా వేసుకున్నారు. ఈచ్ రన్నర్, ఓకే, లెంత్ ఆఫ్ ద రేస్ ఈజ్ come on, కుమేండి. $48 కరెక్ట్ ఆన్సర్. ఎవరికి చేశారు? దీపక్. 48 meters is the right answer. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ద్వారా ఏం తెలుస్తుంది? స్పీడ్ బై డిస్టెన్స్ బదులు స్పీడ్ రాస్తున్నాను, ఏదైనా ఒకటే కదా. లెంత్ ఎల్ అనుకోండి, ఎల్ బై ఎల్ మైనస్ 12, ఇంతేనా మొదటి దాన్ని బట్టి. రెండోది ఏంటి? డిఏ బై డిసి బదులు ఎస్ఏ బై ఎస్సి రాస్తున్నాను, ఈక్వల్ టు ఎల్ బై ఎల్ మైనస్ 18. మూడోది ఏంటి? బికి సికి డిబి బై డిసి బదులు ఎస్బి బై ఎస్సి రాశాను, రెండు ఒకటే కాబట్టి ఎల్ బై ఎల్ మైనస్ 8. ఇది ఇచ్చారు చూడండి. ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఎస్బీలు పోతాయి, అప్పుడు ఏమొస్తుంది? ఎస్ఏ బై ఎస్సి వస్తుంది. ఎస్ఏ బై ఎస్సి ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై ఎల్ మైనస్ 12 ఇంటూ ఎల్ మైనస్ 8. ఎస్ఏ బై ఎస్సి ఆల్రెడీ తెలుసు కదా, ఎల్ బై ఎల్ మైనస్ 18 అని, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ బై ఎల్ మైనస్ 18. సాల్వ్ చేసుకోవడమే, ఒక ఎల్ పోయింది ఇక్కడ. దెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎల్ ఈక్వల్ టు 48 వస్తుంది.
ఓకేనా, అర్థమైందా? సాల్వ్ చేయండి. 48 వచ్చిందిలే చెప్పండి. నెక్స్ట్ సమ్ రాయండి. ఇన్ ఏ రేస్ ఆఫ్ 2000 meters, in a race of 2000 meters, A gives B a start of 60 seconds. A gives B a start of 60 seconds and beats him by 200 meters. And beats him by 200 meters. When he increases the head start to 80 seconds, when he increases the head start to 80 seconds, the race ends in dead heat. The race ends in dead heat. Find speed of A in kilometers per hour. Find speed of A in kilometers per hour. అండ్ ఈ సినిమాలో ఉన్న చిన్న
చూడండి, ఏ స్పీడ్ ఆఫ్ ఏని ఏ అనుకోండి, ఏ యొక్క స్పీడ్ ఏ అనుకోండి, స్మాల్ ఏ అనుకోండి, బి స్పీడ్ ఏమో బి అనుకోండి. అనుకున్న తర్వాత మనకి ఏం ఇచ్చారు, డిఏ బై డిబి ఇచ్చారు. ఎలా ఇచ్చారు, అతను 2000 వెళ్ళేసరికి ఇతనేమో 1800 వెళ్తాడు. కానీ ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 60 seconds. ఓకే, ఆ పాయింట్ చూడండి, పక్కన పెడతాం మళ్ళీ. ఇప్పుడు మామూలుగా టైం పట్టేది ఎంత అవుతుంది, టీఏ ఈక్వల్ ఎంత అవుతుంది, 2000 బై స్పీడ్ ఎంత ఏ కదా, ఏ. బికి పట్టే టైం ఎంత, 1800 meters బై బి. ఇంతవరకు అర్థమైందా? కానీ మనకు తెలిసిందేంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 60 seconds. ఎందుకంటే ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 60 seconds. 60 seconds ముందు బయలుదేరాడు బి. సో బి ఏ కంటే 60 seconds ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు. సో టీవీ మైనస్ టీఏ ఈక్వల్ టు 60 కదా, ఇలా రాయొచ్చా లేదా? 1800 బై బి మైనస్ 2000 బై ఏ ఈక్వల్ టు 60. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఇది ఇలా పెట్టుకున్నాక సెకండ్ కేసు కూడా అలాగే రాసేయండి, అయిపోతుంది. 2 ఈక్వేషన్ సాల్వ్ చేయండి మీరు, నేను వెయిట్ చేస్తాను. సెకండ్ కేసు కూడా ఇలాగే రాసి 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి టెల్ మీ ద ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఒకసారికే. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ప్రతి సమ్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఇందులో ఎక్కువ మోడల్స్ ఉండవు, మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా లాగేస్తారు. సెకండ్ ఈక్వేషన్ కూడా రాస్తున్నాను చూడండి. సెకండ్ ఈక్వేషన్ లో డెడ్ హీట్ అన్నాడు అంటే ఇద్దరు సేమ్ టైం, అంటే మీన్ మొత్తం ఫుల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేసినట్టు. 2000 బై బి మైనస్ 2000 బై ఏ ఈక్వల్ టు 80 ఈసారి, అంతే. ఇది సెకండ్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్ సాల్వ్ చేశాక నాకు చెప్పండి ఏ ఎంత వచ్చిందో చెప్పండి. సాల్వ్ చేస్తారా? మీకు టెక్నిక్ చెప్పాను ఇలాంటి వాటికి ఎలా చేయాలని, ఈజీగా అయిపోవడానికి. వన్ బై బి ఈక్వల్ టు ఎక్స్, 1 బై ఏ ఈక్వల్ టు వై అనుకోండి, ఈక్వేషన్ సింపుల్ అయిపోతాయి. చేసేయండి ఫస్ట్. 1 బై బి ఈక్వల్ టు ఎక్స్, ఇప్పుడు ఇది కొట్టేస్తే ఏమవుతుంది, అయిపోతుంది. 8 కూడా ఎగిరిపోతుంది. 8 2 16 25. సో ఇది 25 y మైనస్ 25
ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఈక్వేషన్. మొదటి కేసులోకి వెళ్తే (90x minus 100y equal to 3). అది 25x minus 25y కదా, ఇంటూ 4 చేసుకుంటే ఏమవుతుంది? 100x minus 100y ఈక్వల్ టు 4 అవుతుంది. దీంట్లోంచి ఇది తీసేస్తే 10x ఈక్వల్ టు 1 అవుతుంది. x ఈక్వల్ టు 1/10, which implies 1/b, which means x ఈక్వల్ టు b ఈక్వల్ టు 10 అయిపోయింది. అలాగే మీకు x ఈక్వల్ టు 10 1/10 వచ్చేసింది కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే x ఈక్వల్ టు 1/10, సో 100y ఈక్వల్ టు 10 minus 4 6 అవుతుంది. y ఈక్వల్ టు 6/100 అంటే 1/16.67. y అంటే 1/a కదా, సో a ఈక్వల్ టు 16.67. (50/3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 50/3 or 100/6 ఇంటూ 5/18 వేసుకుంటే, సారీ ఇంటూ 18/5 వేస్తే కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. 5 10s 3 6s 60 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చిందా? చూడండి అందరూ, దీపక్ చేసి ఉండాలి ఈ పాటికి. 60 చేసేసాడు అబ్బాయి. ఇంకా ఫాస్ట్ గా కూడా చేయొచ్చు ఇది కావాలంటే. యాక్చువల్గా మొదట 60 సెకండ్స్ ఇచ్చారు టైము, తర్వాత 80 సెకండ్స్ ఇచ్చారు. 20 సెకండ్స్ పెంచేసరికి బి ఏమో 200 మీటర్స్ ఎక్స్ట్రా కవర్ చేయగలిగాడు. 60 సెకండ్స్ హెడ్ స్టార్ట్ ఉన్నప్పుడు తను 800 మీటర్సే వెళ్ళాడు. 80 సెకండ్స్ హెడ్ స్టార్ట్ ఇచ్చేసరికి తను 1000 మీటర్స్ వెళ్ళగలిగాడు. అంటే 20 సెకండ్స్ లో తను 200 మీటర్స్ వెళ్ళాడు. సో స్పీడ్ ఆఫ్ బి ఎంత? 200/20, which is 10 meters per second. ఇది స్పీడ్ ఆఫ్ బి. దీన్ని ఉపయోగించి స్పీడ్ ఆఫ్ ఏ కట్టేయచ్చు. మీకు మొదటి ఈక్వేషన్లో కానీ రెండో ఈక్వేషన్లో కానీ ఎందులో వేసుకుని వచ్చేస్తుంది. 2000/b ఉంది కదా, అందులో వేసుకోండి. లేకపోతే 2000 స్పీడ్ ఆఫ్ బి ఎంత? 10 మైనస్ 2000 స్పీడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అన్నాం? 80 కదా. 200 80 is 120. 120 ఈక్వల్ టు 2000/a. 200/12 అంటే 50/3. 50/3 ఇంటూ 18/5. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా అయితే ఇలాగేం చేయొచ్చు, అలాగేం చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఇదే లాస్ట్ క్వశ్చన్, అయిపోయింది. టెస్ట్ ఉంటుంది ఇవాళ, రాయండి.
అర్థమైతే టైప్ ఎస్. డౌట్లు ఏమైనా అడగండి. మరి కొత్త చాప్టర్ ఏమి స్టార్ట్ చేయని ఇవాళ అయిపోయింది. సో మండే యూ విల్ హ్యావ్ ఎ న్యూ చాప్టర్. నేను అనౌన్స్ చేస్తాను, రేపు అనౌన్స్ చేస్తాను షెడ్యూల్. మోస్ట్లీ మెన్సురేషన్ ఉండొచ్చు లేదా డేటా ఇంటర్ప్రిటేషన్, రెండిట్లో ఒకటి అనుకుంటున్నాం. విల్ ఫిగర్ అవుట్ అండ్ లెట్ యూ నో. సో బై షార్ప్ 3 o'clock అటెండ్ అయిపోండి ఎప్పట్లా. ఓకే, టేక్ కేర్, బాయ్.